ఇండియన్స్ జట్టుపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రయన్ లారా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళ ఆటగాళ్లపై కంటే ప్రత్యర్థి ప్లేయర్ల బలాలపైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా నమ్ముతుందని లారా విమర్శించాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా ఒంటరి అయ్యాడని, ఇతర బౌలర్ల నుంచి ముంబై జట్టుకి సహకారం లభించట్లేదని అభిప్రాయపడ్డాడు. వాంఖడే వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినా కూడా ముంబై ఓటమికి తలవంచాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ బౌలింగ్ లోపాన్ని లారా వివరించాడు. సిఎస్కే బ్యాటర్ శివం దుబే సామర్థ్యాన్ని నమ్మి తమ స్పిన్నర్లకు అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని లారా తప్పుపట్టాడు. మహమ్మద్ నబీ 3 ఓవర్లు వేసి 19 పరుగులు, శ్రేయస్ గోపాల్ 1 ఓవర్లో 9 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కానీ స్పిన్ లో దుబే చెలరేగుతాడని ఉద్దేశంతో స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించలేదు. జస్ప్రీత్ బుమ్రా మినహా ముంబై ఇండియన్స్ బౌలింగ్ పేలవంగా ఉంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా మినహా ఇతర బౌలర్లు జట్టుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు. దాన్ని సిఎస్కే బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు 7 ఎకనామీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ 4 ఓవర్లే బౌలింగ్ చేశారు. దుబే క్రీజ్ లో ఉన్నాడని స్పిన్నర్లను నమ్మలేదు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ మెరుగవ్వాలి, మ్యాచ్ విన్నింగ్ బౌలర్లను వెతకాలి అని లారా తెలిపాడు.